కనిపిస్తున్న విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికి లభించాలని కోరుకున్నాం. అంతేనా? విజయవాడలో ఉన్నాం. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికి లభించాలని కోరుకున్నాం. కనపడుద్ది, అంతేగా కనపడుద్ది అందరికి. అంతేనా బాయ్? బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతేనా బాయ్? జాగ్రత్త అయ్యా, జాగ్రత్త. పోటీ పడద్దు, జాగ్రత్తగా జాగ్రత్తగా. విజయవాడ కనపడుతుంది, విజయవాడ కనపడుతుంది. తెనాలి విజయవాడ తెనాలి ప్రయాణంలో మనం విజయవాడ కనపడుతుంది అబ్బాయి. జాగ్రత్తగా చూసావస్తాయి. స్లోగా వెళ్ళాలి. ట్రాఫిక్ ఆగినట్టుంది. స్లోగా ఏడ ఇరికిచ్చారు మొత్తానికి. కానీ వచ్చి ఇప్పుడు లైవ్లో ఉందా బాయ్? లైవ్ విజయవాడ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్. అది ఆర్టీసీ సుధాకర్ కొడితే దాంట్లో వచ్చేస్తుంది. కదులుతుందా బాయ్? కదులుతుందిగా. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇదేనమ్మా విజయవాడ తెనాలి ప్రయాణంలో ఉన్నాం మనం. మణిపాల్ హాస్పిటల్ రాబోతున్నాం. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే ధన్యవాదాలు. ఇదేనా? ధన్యవాదాలేగా. మన బస్సులో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా భోజనం చేసుకోవాలి. అబ్బాయి చూసావా? కాసేపు ఎంత గ్యాప్ ఇచ్చారు. అర్థమైందా బాయ్? గ్యాప్ పెట్టించారు. అది మణిపాల్ హాస్పిటల్ చూడబోతున్నాం. మణిపాల్ హాస్పిటల్ చూడబోతున్నాం అండి. చెప్పాలా? అనాలి. మణిపాలమ్మా నువ్వేనా? వెనక ఇద్దరు ఉన్నారు బాయ్. మొత్తం ముగ్గురు మణిపాలు. ధన్యవాదాలు మీకు. చేసేయండి. విజయవాడ కనపడుతుంది. రాబోయేది మణిపాలు. అది నేను చెప్పకూడదు అబ్బాయి. నిదానంగా రైలు ఉంటారు. హుషారుగా అందరూ చూపారు. చూద్దాం. వద్దాంగా నిదానంగా మీరే వస్తారమ్మా. ధైర్యంగా నిదానంగా మీరే వస్తారు. అంతే కదా? అంతే. తెనాలి అదే అర్థం కాల అబ్బాయికి. మణిపాలు రండి. మణిపాలు అబ్బాయి పోటీ ఉందాక. బస్సు తెనాలి వెళ్తుందని చెబుతున్నా. ఏం లేదు, ఉంటారు అబ్బాయి మొత్తం. అట్టగండి. మీరు మణిపాలు ఎక్కారు. తెనాలి 40 రూపాయలు. ఆధార్లు ఏం లేవుగా? ఓకే చెప్పండి. ఏమైనా ఉంటే హుషారుగా చెప్పేసేయండి. ఏమైనా ఉంటే చెప్పుకోవటం హుషారుగా. మనం విజయవాడ తెనాలి ప్రయాణంలో ఉన్నాం. నెక్స్ట్ స్టేజ్ పాతూరులో బస్సు జనం ఎక్కమని, ప్రయాణికులు ఎక్కమని కోరుకుంటున్నాను నేను. లైవ్లో కోరుతున్నా. ఇద్దరమ్మా లైవ్లో మన ప్రయాణికులు ఆకర్షించడానికి ఒక మార్గం చేస్తున్నాం. ఇద్దరమ్మా ఓకే. అందరికి ధన్యవాదాలతో విజయవాడ నుంచి.